అయితే చాలా సింపుల్‌గా ఉంటుందనిపిస్తది గానీ, చేయడానికైతే కొంచెం కష్టమే అనిపిస్తది. ఎందుకంటే, ఆ పూర్ణం అనేది బయటికి రాకుండా వస్తేనే అది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టనమాట. నాకైతే కొంచెం ఏదైనా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చాయనమాట. ఇంకా పూర్ణాలేసేసిన తర్వాతయితే నేనైతే అదే ఆయిల్‌లో వడలేసేసాననమాట. అంటే 5 చేశాను కాబట్టి, దేవుడి మందమే చేశాను కాబట్టి, నేనైతే ఆ చిన్న కడాయిలో 5 వడలేసేసి, 5 పూర్ణాలు చేసేసి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇంకా పూజ దగ్గరైతే ఇలా అయితే డెకరేషన్ చేశాననమాట. ఇలా ప్రసాదాలు పెట్టేసుకొని, ఇలా నీట్‌గా అన్ని ప్లేట్‌లో అలంకరించేసుకొని, కింద నుంచి డెకరేషన్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇలా మంచిగా నీట్‌గా ఇంట్లోనే నేనే ఇదంతా డెకరేషన్ చేశాననమాట. ఇలా అమ్మవారిని ఇంట్లో ఏ నగలైతే ఉన్నాయో అవన్నీ వేసేసి చక్కగా పూలు పెట్టేసి, చీర కట్టించేసి చక్కగా నగలు అలాగే డబ్బులు, ప్రసాదాలు, తర్వాత ఓడిబియ్యము ఇలా అన్నీ అలంకరించేసుకొని అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాననమాట. చూస్తున్నారు కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది? చూసారు కదా, ఇలా అన్ని రకాల ప్రసాదాలు అయితే చేసేసాననమాట. 2 ప్లేట్లలో సర్వ్ చేసి పెట్టాననమాట. అంతే ఈ వీడియోకి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి అంతే.